గెలుపు, ఓటమి. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను అద్భుతమైన శిల్పాలు చెక్కేవాడు. అతని కొడుకు కూడా శిల్పకళ నేర్చుకుంటున్నాడు. కొడుకు చెక్కిన ప్రతి విగ్రహం బాగున్నా తండ్రి మాత్రం ఏదో ఒక లోపం వెతికి ఇంకా బాగా చెయ్యాలి అని చెప్పేవాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు చెక్కిన విగ్రహాలు తండ్రి కంటే అందంగా ఉండటం మొదలైంది. ఊరంతా కొడుకుని పొగడటం చూసి అతను గర్వంతో నా విగ్రహాలే గొప్పవి, నాన్నకు లోపాలు వెతకడం అలవాటైపోయింది అని తండ్రి మాటలు పట్టించుకోవడం మానేశాడు. అప్పటి నుండి అతని కలలో ఎదుగుదల ఆగిపోయింది. విగ్రహాల అమ్మకాలు తగ్గిపోయాయి. అప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు. తండ్రి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, నీ విగ్రహాల్లో లోపం ఉందని నేను చెప్పినప్పుడు నువ్వు మెరుగుపడటానికి ప్రయత్నించావు. కానీ ఎప్పుడైతే నువ్వు నేను పరిపూర్ణుడిని అని అనుకున్నావో అప్పుడే నీ ఎదుగుదల ఆగిపోయింది. నీతి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. విమర్శను స్వీకరించినప్పుడే మనం గొప్పవారమవుతాము.